Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 55:12. ఈరోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. For ye shall go out with joy and be led forth with peace. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. The first thing I want to do this morning is show you that this text has to do with you and your future. మొదటిగా ఉదయకాలము ఈ భాగం ద్వారా నేను చేయాలనుకున్నది మొదటిగా నీ గురించి, నీ భవిష్యత్తును గురించినటువంటి సంగతులు. If I can't do that, ఒకవేళ నేను గాన చేయలేకపోతే there is no good reason for you to pay any attention. మరి నువ్వు దీని మీద ఒక గమనిక కలిగి ఉండే దానిలో ఏ అర్థం లేదు. If this verse is not related to our lives, where is the meaning of concentrating on it? ఈ వచనం మన జీవితాలకు ఏమాత్రం సంబంధం లేనిదిగా ఉంటే ఇక మనం దాని మీద మనసు పెట్టి ఏం లాభం? So your life has so many pressures and stresses. కాబట్టి నీ జీవితంలో ఎన్నో ఒత్తిడులు పరిస్థితులు ఉంటాయి. So let me try to win your hearing by showing you that this text is God's word for you this morning. ఉదయకాలం ఈ భాగము దేవుడు నీ కొరకే పెట్టినాడు అనేటువంటి ఆ విషయం పైన నీ గమనిక ఉంచాలని నేను కోరుతున్నా. And that it has a tremendous relevance for your future. ఇది నీ భవిష్యత్తు గురించి ఎంతో గొప్పదైనటువంటి దానికి సంబంధించిదిగా ఉంటుంది. In verse 12, 12వ it వచనంలో is written you. ఇక్కడ నీవు అనే మాట రాయబడింది. మీరు. Who is the you? మీరు అంటే ఎవరు? ఇది First of all, let us take the you in verse 12. మొదటిదిగా మీరు 12వ వచనంలోని మీరు అనే మాటను గమనిద్దాం. For you shall go out in joy and be led forth in peace. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. Who is this you? ఎవరు మీరు అంటే ఇక్కడ It is the same people that have been spoken to all along. అందరి గురించి చెప్పబడినటువంటి వారి గురించే ఇది. All these days, all these verses, earlier they are speaking of the people and they only. ఇంతకు పూర్వం చెప్పబడినటువంటి ఏ ప్రజల గురించి అయితే ఈ మాటలు వచనాలని చెప్పబడ్డే వాళ్ళు అన్నమాట. So to all who respond to God's great invitation. కాబట్టి దేవుని యొక్క ఈ గొప్ప ఆహ్వానానికి మరి స్పందించిన వారికి సంబంధించిన In verse 6, 6వ వచనంలో it is the person who seeks the Lord while he may be found. చూడండి, యెహోవా దొరకు కాలముందు ఆయన వెతికేటువంటి వ్యక్తి, And calls upon him while he is near. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనివారు. So in verse 7, 7వ వచనం, it is the wicked person who forsakes his way and the unrighteous person who forsakes his thoughts. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. The people who return to the Lord for mercy and pardon. కాబట్టి కనికరము కొరకై, క్షమాపణ కొరకై దేవుని యొద్దకు వచ్చిన వారు, ఆయన వైపుకు తిరిగిన వారు. In verse 1, మొదటి వచనం, it is the people who come to the water because they are thirsty. నీళ్ల కొరకై ఆయన యొద్దకు వచ్చిన వారు, ఎందుకనగా వారు దప్పిగానే ఉన్నారు కాబట్టి. And even though they have no money, they buy wine and milk without money and without price. రూకలు లేకపోయినా కానీ వారు ఏమీ చెల్లించకుండానే వారు భోజనమును, ద్రాక్షారసము, పాలను కొనాలి. In other words, మరొక మాటలో చెప్పాలంటే that you of verse 12 is a person who feels need in his soul, hears the voice of God offering refreshment and nourishment. 12వ వచనంలో ఉన్నటువంటి మీరు అనేవారు అంటే అక్కరలో, అవసరతలో వారి యొక్క దప్పిక తీర్చబడి మరి వారికి ఆకలి తీర్చబడడానికి ఆయన యొద్దకు వచ్చిన వారి గురించి మాట్లాడతారు. People who seeks the Lord while he may be found. ఆయన సమీపంగా ఉండగానే ఆయన వెతుకువారు. Those are the people who calls upon him for the while he is near. ఆయన సమీపంగా ఉండగానే ఆయనకు మొరపెట్టువారు. They who drinks from the fountain of life. వారు ఆ జీవ ఊటం నుండి వారు త్రాగువారు. Those people who receives mercy and pardon for all sins. కనికరము పొందిన వారు, వారి పాపములన్నిటి కొరకే క్షమాపణ పొందినటువంటి వారు. And those people who trust in the triumphant promises of God described in verse 11. 11వ వచనంలో చెప్పబడినటువంటి దేవుని యొక్క విజయవంతమైనటువంటి ఆ వాగ్దానాల గురించి చెప్పబడ్డాయి. Verse 11 it is written. 11వ వచనం రాయబడింది, My word shall accomplish that which I purpose and prosper in the thing for which I sent it. కాబట్టి అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. Is that you this morning? ఉదయకాలం మీరు అనేది అది నువ్వేనా? In other words, మరొక మాటలో have చెప్పాలి, you been responding to what God offers in this great invitation of Isaiah 55? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఈ గొప్ప ఆహ్వానం అనేది అందుకున్నావా? If so, ఒకవేళ అదే you are the one being talked about in verse 12. 12వ వచనంలో చెప్పబడినటువంటి మీరు అనేది అది నీవే. Didn't Isaiah write of the Jews of his day?
యెషయా తన కాలంలో ఉన్న యూదులను ఉద్దేశించి కాదా రాసింది? But some might say, అయితే కొంతమంది అనొచ్చు, are you sure? Isn't this book written for Jews? మరి ఈ గ్రంథము యూదుల కొరకే రాయబడింది అనేది ఖచ్చితమేనా? Isn't it part of the Hebrew Bible? ఇది హెబ్రీ బైబిల్లోని భాగమేనా? Can I be sure that I, a Gentile, 2700 years later, can lay any claim to this promise? 2700 తర్వాత ఉన్న అన్యజనులైనటువంటి నేను ఈ మాటల్ని నేను కోరుకోగలనా నా కొరకు? Let me answer in two ways. రెండు విధాలుగా నేను మీకు జవాబు చెప్తాను. One is to remind you that all Gentiles who trust in Jesus, the Messiah, becomes true Jews. యేసునందు మెస్సయనందు విశ్వాసం ఉంచిన అన్యజనులందరూ వారు యూదులుగా మార్చబడ్డవారు. We are united to the seed of Abraham. అబ్రహాం యొక్క సంతానంతో మనం ఐక్యపరచబడినవారు. And become heirs with him all of the promises. ఆ వాగ్దానాలన్నిటికీ మనమును వారసులమైన వారిని. Romans 2:29. రోమీయులకు రాసిన పత్రిక 2:29. Galatians 3:29. గలతీయులకు రాసిన పత్రిక 3:29. The other answer is to look at how the Bible closes in Revelation 22. మరొక జవాబు చూస్తే బైబిల్ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏ విధంగా అది ముగించబడతా ఉన్నాయో. When the Bible is coming to a close, ఎప్పుడైతే బైబిల్ ఈ ముగింపునకు వస్తుందో and throwing out the great invitation as widely as it possible can to all men and women and children everywhere, the language that it uses taken straight from Isaiah 55. ప్రజలందరికీ భూలోకంలో ఉన్న స్త్రీ పురుషులు చిన్నలు పెద్దలకు అందరికీ ఆయన ఇవ్వబడినటువంటి ఒక విశాలమైనటువంటి ఆహ్వానమే యెషయా గ్రంథం 55వ అధ్యాయానికి సూచనగా Later you చూస్తున్నాం. can read Revelation 22:17. తర్వాత మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. The Spirit and the bride say, ఆత్మయు పెళ్లి కుమార్తె చెప్తా ఉన్నారు, come, రమ్ము. and let him who hears say, come, వినువాడును రమ్ము అని చెప్పవాలి. and let him who is thirsty come, దప్పిగొనిన వానిని రానిమ్ము. let him who desire to take the water of life without price, let him come. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. That is the same great invitation in Isaiah 55:1. ఇదే యెషయా గ్రంథం 50 అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి గొప్ప ఆహ్వానం కూడా అదే. But Revelation is clearly meant for everyone. అయితే ప్రకటన గ్రంథం మాత్రం ఎంతో స్పష్టంగా అందరికీ It సంబంధించినదే. is not just for Jews or Greeks or Americans or whites or blacks or Asians or Indians. ఇది కేవలం యూదులకో లేదా గ్రీకు వారికో అమెరికా వారికో ఆసియా ఖండంలో ఉన్న వారికో భారతదేశంలో ఉన్న వారికో కాదు, It is for everyone. అందరి కొరకు. So I say to you with great confidence కాబట్టి గొప్ప నిశ్చయతతో నేను మీకు చెప్పగలను, that you have been included all the way along in this chapter. ఈ అధ్యాయంలో అందరితో కూడా నీవును చేర్చబడి ఉన్నావు. If you have called on the Lord and turned from your sin, నువ్వు యెహోవాకు మొరపెట్టి నీ పాపము నుండి కానీ నువ్వు విడుదల పొందుంటే, if you drank the water from the water of life, ఆ జీవ జలములో నుండి నువ్వు కానీ త్రాగి ఉంటే, this final promise is yours. ఈ అంతిమమైన వాగ్దానం నీకే. It has to do with your future. ఇది నీ భవిష్యత్తుకి సంబంధించినది. When will all this take place? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? But when is it referring to? ఎప్పుడు ఇది నీకు సంబంధించిగా ఉంటాయి? And when will we go out in joy? ఎప్పుడు మనం సంతోషంగా బయలు వెళ్తాం? When will the mountains and hills break forth into singing? ఎప్పుడు పర్వతములు మెట్టలు సంగీతనాదం చేస్తాయి? I think verse 13 gives us the clue to the answer of that question. నేను అనుకుంటా 13వ వచనంలో ఈ ప్రశ్నలన్నిటి కూడా జవాబుకి చూపిస్తాం. It says, ఇక్కడ చెప్పబడింది, instead of the thorn shall come upon the cypress, instead of the briar shall come upon the myrtle. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. When Adam's curse is lifted from the world, ఎప్పుడైతే ఆదాము యొక్క శాపం ఈ లోకం నుండి తీసివేయబడుతుందో, so that is when Adam sinned back in Genesis 3, అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పాపం చేసిన నాడు a curse came on the whole creation. అప్పుడు సర్వ సృష్టికి ఒక శాపం వచ్చింది. Part of that curse was man's labor would be made hard. ఆ శాపంలోని ఒక భాగం ఏమిటిది? మనిషి కష్టపడి ప్రయాసంతో తన జీవనం చేస్తాడు. Frustrating by thorns and briars. ముళ్ళ తుప్పలు ఇవన్నీ కూడా గచ్చ పొదలు మొలుస్తా ఉంటాయి, దాంతో ప్రయాసపడాలి. Genesis 3:17-18 says, ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో cursed రాయబడింది, is the ground because of you, in toil you shall eat of it all the days of your life. Thorns and thistles it shall bring forth to you, and you shall eat the plants of the field. 3:17-18. 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంటను తిందువు, మీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. So I think what Isaiah 55:13 is saying, కాబట్టి నేను అనుకుంటా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం చెప్పబడిన మాట దీనికి సరిపోయినది. that is the curse is going to be lifted up. అనగా ఆ శాపము ఇప్పుడు తొలగించబడనైంది. Thorns and briars will be done away with. కాబట్టి ముండ్ల తుప్పలు గచ్చ పొదలు అన్ని కూడా And తీసివేయబడతాయి. in their place will come the beauty of strength and usefulness, the cypress and the myrtle trees. వాటి స్థానంలోనే ఎంతో సౌందర్యమైనటువంటి దేవదారు వృక్షములు గొంజి వృక్షములు ఎదుగుతాయి. And the last line of verse 13 shows 13వ వచనంలోని చివరి మాట ఈ విధంగా that రాయబడింది, this promise has to do
with more than just a brief change in agriculture. ఇది కేవలము ఈ యొక్క వ్యవసాయ సంబంధమైన వాటిలో మార్పు చెందడం మాత్రం కాదు, దానికన్నా ఇంకా అధికంగానే చేస్తుంది. This change is for an everlasting sign which shall not be cut off. ఈ మార్పు అనేది నిత్యం ఉండేది, అది ఇంకా కొట్టివేయబడనిది. So what is being promised here is a major world change when the curse is lifted. ఇక్కడ చేయబడినటువంటి వాగ్దానం ఏమిటిది? ప్రధానంగా ఆ శాపము తీసివేయబడినప్పుడు, తొలగించబడినప్పుడు అది జరగబోయేది. And there will be a major world change. ఇందులో ప్రపంచంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. And the creation supports human life rather than making life hard. ఇప్పుడు ఈ సృష్టి కూడా మానవుని జీవితాన్ని అంత జటిలంగా మార్చేదాని బదులుగా మానవునికి ఒక ఆధారంగా ఉంటుంది. This is the kingdom of God established on earth. ఇది భూమి మీద స్థాపించబడిన దేవుని రాజ్యం. A beautiful and a radical change. ఒక సౌందర్యమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు. It is described beautifully in Isaiah 11:6-9. యెషయా గ్రంథం 11:6-8 ఎంతో సుందరమైన విధానంలో A వివరించబడింది. promise that comes right after the promise of Christ. ఇది క్రీస్తును గురించినటువంటి వాగ్దానం తర్వాత వెంటనే జరిగినటువంటిది. In Isaiah 55:4, యెషయా గ్రంథం 55:4 speaks of a shoot from the stump of Jesse, the son of David. ఇక్కడ యెషయి మొద్దు. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది, అనగా అదే దావీదు ఒక చిగురు. So is it a coincidence that when Jesus suffered to bear a curse of sin and remove it from us, he wore a crown of thorns? యేసు ప్రభువారు పాపమును తీసివేసి శాపమును కొట్టివేసి ఆయన ముళ్ళ కిరీటము ఆయన ధరించినాడు, అది దీనికి సమానంగా ఉంటుందా? Was this not a graphic way of saying he is carrying the curse for you? నీ కొరకే ఆయన ఈ శాపాన్ని మోస్తున్నాడు అంటే ఒక దృశ్య రూపంలో కనబడటం లేదా? Even the curse of the ground, because it is the crown of thorns. చూడండి, ఈ నేల కూడా శపించబడింది కదా, అందుని బట్టి ముండ్ల పొదలు గచ్చతో పుత్తలు వస్తున్నాయి కదా. Oh, the Lord is bearing all those things when he died. ప్రభు ఆయన మరణించినప్పుడు ఇవన్నీ కూడా ఆయన భరించాడు కదా. So that one day you could sit under a cypresses on soft green grass with no thorns anymore. తద్వారా ఇంకేమాత్రం కూడా ముండ్ల పొదలు గచ్చ పొదలు ఏమీ లేనిటువంటి ఆ దేవదారు వృక్షం, గొంజి వృక్షం ఉన్న చోట నువ్వు కూర్చుంటావు కదా. You can read Isaiah 11th chapter 6-9. యెషయా గ్రంథం 11:6-9 మీరు చదవండి. Yeah, the wolf shall dwell with the lamb. ఇక్కడ తోడేళ్ళు గొర్రెపిల్ల కలిసి మేస్తాయని The ఉంది. leopard shall lie down with the kid. చిరుతపులి పిల్లలు, చంటి పిల్లలు అక్కడ And ఆడుకుంటారని a ఉంది. calf and a lion and the fatling together. దూడయు సింహం కూడా కలిసి And a నివసిస్తాయంట. little child will lead them. చిన్న పిల్లలు వాటిని తోలుతారంట. The cow and the bear shall feed. ఇక్కడ మరి ఆవును ఎలుగుబంటి ఈ రెండు కూడా కలిసి Oh, మేస్తాయంట. their young shall lie down together. వాటి పిల్లలు కూడా వాటి వద్దనే పండుకుంటాయంట. The lion shall eat straw like an ox. సింహము ఎద్దు వలె గడ్డి మేస్తుంది. The suckling child shall play over the hole of an asp. వాటి చంటి పిల్లలు కూడా అక్కడ పాలు కూర్చు పిల్లలు కూడా నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుకుంటారు. And the weaned child shall put his hand on the adder's den. ఆ మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాస్తా ఉంటారు. They shall not hurt or destroy in all my holy mountain. కాబట్టి నా పరిశుద్ధ పర్వతం మీద ఎవరికి కూడా ఏ హాని, వీటి ద్వారా ఏ హానియు For కలగదు. the earth shall be full of the knowledge of the Lord as the waters covers the sea. ఎందుకనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. It is the concern. It is concerning the whole world. ఇది భూలోకం అంతటి కొరకై సంబంధించినది. In Isaiah 2:4. యెషయా గ్రంథం 2:4 This is the verse which is written in the United Nations building. ఇది మరి ఐక్యరాజ్యంలో కట్టబడే దాని గురించి, In the United Nations building. ఐక్యరాజ్య సమితి ఆ భవనం పైన రాయబడిన మాట ఇది. Isaiah 2:4. యెషయా గ్రంథం 2:4. They shall beat their swords into plowshares and their spears into pruning hooks. Nation shall not lift up sword against nation, neither shall they learn war anymore. చూడండి, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మత్స్యకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. So what sort of future is God planning for you? ఏ రకమైనటువంటి భవిష్యత్తును గురించి దేవుడు నీకు ఒక ప్రణాళిక చేస్తున్నాడు. Oh, you will be happy. నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. 12 says you shall go out with joy. 12వ వచనం రాయబడింది కదా, మీరు సంతోషముగా బయలువెళుదురు. Secondly, you will have peace. రెండోదిగా నీకు సమాధానం ఉంటుంది. God is planning for you to have peace. దేవుడు నీవు సమాధానంగా ఉండాలని దాని గురించిన ప్రణాళిక చేస్తున్నాడు. In verse 12, 12వ వచనం, you shall go out in joy and be led forth in peace. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. Nature will be entirely for you. ప్రకృతి పూర్తిగా నీ పక్షంగా ఉంటుంది. The mountains and the hills before you shall break forth into singing. నీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీత నాదము చేయును. And all the trees of the field shall clap their hands. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. Instead of the thorn shall come upon the cypress,
instead of the briar shall come upon the myrtle. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయి, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. So God is planning for you to be happy forever. దేవుడు నీ కొరకై చిరకాలము సంతోషంగా ఉండాలని దాని కొరకైన ప్రణాళిక He చేస్తున్నాడు. is planning for you to live in peace forever. నీవు సదాకాలం సమాధానం కలిగి ఉండలాగిన ప్రణాళిక చేస్తున్నాడు. What a good God. ఎంత మంచి దేవుడు ఆయన. Let us offer our joyful worship for him for his plans for you. నీ కొరకైన ఆయనకు ప్రణాళికలు, ఆయనకు ఏర్పాట్లను బట్టి సంతోషంగా ఆయనని ఆరాధిస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. కృపగల మా దేవా, Today when we see the things around us, oh Lord, there is nothing but distress and despair. ఈ రోజు మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తా ఉంటే ఎంతో బాధాకరమైనవి, ఎంతో కృంగజేసేటట్లుగానే ఉన్నాయి. There is no peace around us. ప్రభా, మా చుట్టూ ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు. One side people are having peace talks, other side wars are going on. ఒకవైపున శాంతి చర్చలు జరుపుతూనే ఉన్నారు, మరొక వైపు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. But we thank thee for this wonderful promised future. అయితే అద్భుతమైనటువంటి ప్రభా, మరి వాగ్దానం చేయబడిన ఆ భవిష్యత్తును బట్టి మీకు వందనాలు. Lord, the thorns and the briars also will be removed. ఓ ప్రభా, ముండ్ల చెట్లు, దురదగొండి చెట్లు ఇవన్నీ కూడా Oh తీసివేయబడతాయి. Lord, those things will be replaced by the cypress trees and also, oh Lord, the myrtle plants. ఓ ప్రభా, ఇవన్నీ కూడా నాయనా మరి దేవదారు వృక్షంతో, గొంజి వృక్షములతో ప్రభా, ఆ వాటి స్థానంలో ఇవి మొలచనే ఉన్నాయి. Thou hast borne the crown of thorns upon your head. ప్రభాను, నీవు తల మీద ముండ్ల కిరీటమును పెట్టుకున్నావు. Even the curse of the earth also, ground also thou hast borne. ప్రభా, మరి భూమి శపించబడినది ప్రభా, ఆ శాపం కూడా నువ్వు భరించినావు. Oh Lord, one day everything is going to be changed. ఒక దినాన అన్నీ కూడా మార్పు చెందనే ఉన్నాయి. What a wonderful day it will be. ఎంత అద్భుతమైన దినముగా Even ఉండబోతుంది. during the millennial kingdom we are going to experience this. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా ప్రభా వీటన్నిటిని అనుభవించనే ఉన్నాం. Oh Lord, it will be ruled by righteousness. దేవా, నీతితో కూడా ఆ దినం పరిపాలన Help us చేయబడుతుంది. to have the wonderful hope for tomorrow. ప్రభా, మరి రేపటి గురించి అద్భుతమైన నిరీక్షణ కలిగి ఉండలాగా This is only possible if we are born again. ప్రభా, ఇది కేవలం మేము తిరిగి జన్మిస్తేనే It సాధ్యమవుతుంది. is only for the born again people. ఇది కేవలం తిరిగి జన్మించిన వారికి So మాత్రమే help our చెందినది. dear ones who are hearing, they may confess their sins. They may be washed by thy precious ఈ blood. మాటలు వింటున్న మా ప్రియులైన వారు వారి పాపంలో ఒప్పుకొని మీ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడుగబడుదురు గాక. Speak to us more and more. ప్రభువా, మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. As we are, oh Lord, spending the day, help us to meditate on these verses more and more. ఈ దినాన్ని ప్రభా మేము ఈ రీతిగా గడపనే ఉండగా ఈ మాటలు ఇంకను ప్రభు ధ్యానం చేస్తూ ఉండలాగిన సహాయం చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.